So for this one, this is the input. Okay, first let us try to understand what exactly they are expecting in this. Okay, here the category ఒక array of ఎలిమెంట్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. దాంట్లో కేటగిరీ ఫ్రూట్ అనేటువంటిది అండ్ కేటగిరీ వెజిటబుల్ అనేటువంటివి ఉన్నాయి. The same thing, the category fruit, and here coming to the items, they are actually wants the list of this particular ఫ్రూట్ కేటగిరీ. దీంట్లో మనకి ఫ్రూట్ కేటగిరీలో ఏమేమి ఉన్నాయి, యాపిల్ అండ్ బనానా ఉన్నాయి కదా. సో యాపిల్ అండ్ బనానా అనేటువంటిది అండ్ లేబుల్ వచ్చేసి మనకి ఫ్రూట్ గ్రూప్ అనేటువంటి లేబుల్ ఒకటి హార్డ్ కోడెడ్ లేబుల్ ఇచ్చారు. తర్వాత దీనికి వెజిటబుల్ గ్రూప్ అనేటువంటిది హార్డ్ కోడెడ్ గ్రూప్ ఒకటి ఇచ్చారు. ఓకే, దిస్ ఈజ్ వాట్ ది రిక్వైర్మెంట్. సో లెట్ us ట్రై టు కీప్ దీస్ థింగ్స్. సో దీన్ని మల్టిపుల్ వేస్లో చేయొచ్చు. సో ఫస్ట్ యూ కెన్ కన్వర్ట్ ఇన్ టు ది మ్యాప్. డైరెక్ట్ మనకి కావాల్సింది ఏంటంటే అరే కాబట్టి let me say this item dot put. Okay. దీంట్లో యాక్చువల్లీ ఫిల్టర్ కూడా యాడ్ అవుతుంది. ఫిల్టర్ మీకు అవ్వలేదుగా? ఫిల్టర్ చెప్పాను నేను, ఫిల్టర్ చెప్పలేదు. ఓకే, సో దీంట్లో ఫిల్టర్ కూడా యాడ్ అవుతుంది. సో బేసికల్లీ సో యూ కెన్ హ్యావ్ ది వేర్ ఫ్రూట్ this one on this particular payload. You can filter it, filter based on the this item dot category is equal to fruit. So what exactly it will give, like, so just rough గా చెప్తున్నాను. దాని తర్వాత మీకు ఫిల్టర్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సో దిస్ వన్ ఇట్ విల్ గివ్ యూ ది ఓన్లీ ది ఫ్రూట్ లిస్ట్. సో దీంట్లో నుంచి యూ కెన్ పిక్ ఫ్రూట్ డాట్ నేమ్. సో యాపిల్ అండ్ బనానా. సో ఈ యాపిల్ అండ్ బనానా వచ్చేసి మనకి ఈ ఐటమ్స్ దగ్గరికి యాడ్ అవుతుంది. ఓకే, సో సిమిలర్గా దిస్ పర్టికులర్ వన్ అగైన్ యూ కెన్ క్రియేట్ one more variable, so which is related to the vegetable. So this one will you will be having the fruit dot um, vegetable dot name. So you will be having the vegetables. సో ఎక్కడి నుంచి మనకి దీని ఫార్మేషన్, యాక్చువల్ ఫార్మేషన్ యూ కెన్ డూ. సో కేటగిరీ ఫ్రూట్ అండ్ కేటగిరీ వెజిటబుల్ అనేటువంటిది ఈ ఐటమ్స్ అనేటువంటిది ఎక్కడికి లూప్ చేయాల్సి వస్తుంది. సో దీంట్లో ఇంకొకటి ఫిల్టర్ అనేటువంటిది యాడ్ అవుతుంది. సో మీకు అడిషనల్గా వచ్చింది. ఓకే, దిస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఈజ్ ఇట్ ఓకే? Okay, sir. ఇంకొకటి ఏంటన్నారు, ఎగ్జాంపుల్
4, Seven. it is similar. This is 5. Similar. 5 is similar, 6 is similar, 7. Yes, 7. Mm-hmm. 7 also similar, like you can apply the combination of the filter and you can call them. So this also we can discuss once we completed that filter. So or else we can do, try one more thing. సో ఇది గ్రూప్ బై చేసినా కానీ దీని మీద మ్యాప్ ఆబ్జెక్ట్ అప్లై చేయాల్సి వస్తుంది. ఓకే. What we can do here, somewhere res is equal to this one, and then వేరే వేరే ఆపరేటర్స్ వచ్చేస్తున్నాయి. సో ఈ రెండు అనేటువంటి పక్కన పెట్టండి, మిగిలినవి కంప్లీట్ చేశారు. Yes, bro. ఆల్రైట్. సో ఇవి ఏంటంటే ఓన్లీ గ్రూప్ బై మ్యాప్ అప్పర్ కన్నా, సో వీ కెన్ అప్లై ది అదర్ ఆపరేటర్స్. ఆ ఆపరేటర్స్ చూసిన తర్వాత మనం ఆ రెండు డిస్కస్ చేద్దాం. సో వేరే ఆపరేటర్స్ తోటి అవి ఈజీగా చేయొచ్చు. సో దీస్ ఆర్ ది ఆపరేటర్స్ వీ హ్యావ్ డిస్కస్డ్. ఏమేమి డిస్కస్ చేసాం ఇప్పటివరకు మనం? హలో. Upper, lower, plus, concatenate, type of ఓకే. map operator, Group by group by, order by, గ్రూప్ బై, ఆర్డర్ బై. సో 1 2 3 4 7, రైట్, 7 ఆపరేటర్స్. సో మనం దీంతో పాటు లోకల్ వేరియబుల్ డిక్లరేషన్ అనేటువంటి చూసాం. అండ్ ఆ వేరియబుల్ని కాల్ చేయాలి అండ్ వేరియబుల్ని డిక్లేర్ చేయాలి అంటే సింటాక్స్ ఏంటి? where equal to వేర్ where key name, equal to some logic. వేర్ కీ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ లాజిక్ Some అనే సమ్ లాజిక్. అదే వేరియబుల్ని కాల్ చేయాలి అంటే సింటాక్స్ ఏంటి? Directly you can use the variable name. Variable name. Directly we can variable name. Right. So these are the different operators we have seen. సో దీంతో పాటు మనం ఇంకొన్ని ఆపరేటర్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయాలి. సో దాంట్లో ఫిల్టర్, డిస్టింక్ట్ బై అనేటువంటి ఆపరేటర్స్. అండ్ ఇంకా మనకి ఫిల్టర్ ఆబ్జెక్ట్కి వచ్చేటప్పటికి ఫిల్టర్ ఆబ్జెక్ట్ ఇప్పుడు ఇక్కడ ఏవైతే మీరు చూసారో దానికి సంబంధించి, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాప్ అనేటువంటిది ఎర్రే మీద అప్లై చేస్తున్నారు మీరు. సో ఆబ్జెక్ట్ మీద ఇటరేట్ చేయడానికి మ్యాప్ ఆబ్జెక్ట్ అని ఉంటుంది. ఫిల్టర్ అనేటువంటిది ఎర్రే మీద అప్లై చేస్తారు. ఫిల్టర్ ఆబ్జెక్ట్ అనేటువంటిది ఆబ్జెక్ట్ మీద అప్లై చేయడానికి ఉంటుంది. ఓకే. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ ఆపరేటర్స్. సో వీ నీడ్స్ టు హ్యావ్ ఏ లుక్ బిఫోర్ స్టార్టింగ్ దీస్ ఆపరేటర్స్. Are we good with all these operators? Are any doubts on this? no doubt side. So consider the same example. సో దీంట్లో ఏదో ఒక ఎగ్జాంపుల్ అనేటువంటి తీసుకున్నాను. ఆ ఎగ్జాంపుల్ అనేటువంటిది ఎర్రే అవ్వాలి. దట్ ఈస్ వాట్ ద రిక్వైర్మెంట్. సో ఆ ఎర్రేలో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హియర్ యూ ఆర్ గెటింగ్ ది డిఫరెంట్ కేటగిరీస్ లైక్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్. అండ్ ఇప్పుడు మీకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. ఈ రిక్వైర్మెంట్ ఏంటి అంటే కనుక, సో ఓన్లీ ఫ్రూట్ కేటగిరీ ఉన్న వాటిని మాత్రమే మీరు ఎక్స్టర్నల్ సిస్టమ్కి పంపించాలి. ఆర్ఎల్స్ మీకు ఎక్స్టర్నల్ సిస్టమ్ నుండి ఏదైనా రెస్పాన్స్ వస్తే ఓన్లీ సర్టెన్ కేటగిరీ
ఫ్రూట్ కేటగిరీకి సంబంధించింది, లేదా స్టూడెంట్స్ కేటగిరీ నుంచి స్టూడెంట్స్ కేటగిరీకి సంబంధించింది, లేదా ఎంప్లాయీ కేటగిరీకి సంబంధించింది. ఒక ఎంప్లాయీ లేదా ఆఫీస్ డీటెయిల్స్ అనేవి వస్తాయి మనకి. ఆ ఆఫీస్ డీటెయిల్స్లో ఓన్లీ ఎంప్లాయీ డీటెయిల్స్ పంపండి, ఓన్లీ హెచ్ఆర్ డీటెయిల్స్ పంపించండి, లేదు అంటే కనుక ఓన్లీ సిఇఓ డీటెయిల్స్ పంపించండి. లేదా బ్యాంకింగ్ సెక్టర్లో కనుక మీరు చేస్తే సమ్ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ డీటెయిల్స్ మాత్రమే పంపండి, డెబిట్ కార్డ్ డీటెయిల్స్ హోల్డర్స్ మాత్రమే పంపండి. ఇంకా ప్యూర్ మనకి ఎగ్జాంపుల్స్ కావాలి అంటే కనుక మీరు ఏదైనా ట్రైన్స్ అవి సెర్చ్ చేస్తున్నప్పుడు సర్టెన్ లొకేషన్ అంటే ఓన్లీ రాజమండ్రి టు హైదరాబాద్ వెళ్ళే ట్రైన్స్ లిస్ట్ మాత్రమే పంపండి. సో వెన్ యూ ఆర్ ఆస్కింగ్ దోస్ కైండ్ ఆఫ్ ఫిల్టర్స్, దోస్ కైండ్ ఆఫ్ ఎడిషనల్ ఫిల్టర్స్ ఫ్రమ్ ద ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్లో వాటిని ఎలా ప్రాసెసింగ్ చేస్తారంటే బ్యాక్ ఎండ్లో ఇన్ ద ఏపీఐ లెవెల్ వీ నీడ్స్ టు రైట్ ఏ లాజిక్ ఇన్ ఆర్డర్ టు ఫిల్టర్ దోస్ థింగ్స్, రైట్. సో ఎప్పుడైతే మీకు ఒక ఎర్రే ఉందో దాని మీద మనం ఫిల్టర్ అనేటువంటి ఒక ఆపరేటర్ని యూజ్ చేయొచ్చు. సిమిలర్లీ ఫిల్టర్ యొక్క సింటాక్స్, ఫిల్టర్లో కూడా మీకు 2 పారామీటర్స్ అనేటివి డిఫైన్ చేసుకోవచ్చు టు ఇటరేట్ దోస్ పర్టికులర్ ఐటమ్స్. సో ఎప్పుడైతే మీకు ఫంక్షన్లో 2 పారామీటర్స్, వీటి నేమ్ మీకు నచ్చిన నేమ్ పెట్టుకోవచ్చు, యూ కెన్ డిఫైన్. ఒకటి ఫస్ట్ పొజిషన్లోది ఐటెంలో అండ్ ఆర్ఎల్స్ యూ కెన్ డిఫైన్ ది ఇండెక్స్ పొజిషన్. ఇండెక్స్ పొజిషన్ అనేటువంటిది కూడా డిఫైన్ చేసుకొని యూ కెన్ రైట్ ద లాజిక్ ఫ్రమ్ ఓవర్ ద. దిస్ ఈస్ ద సింటాక్స్. సో ఇఫ్ ఐఎమ్ కాలింగ్ ద ఐటమ్, ఆబ్వియస్లీ ఐటమ్ అనేటువంటిది డైరెక్ట్గా నేను కాల్ చేస్తే కనుక ఇక్కడ ఎర్రర్ అనేటువంటి చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుంది? సో సిమిలర్ కేసులో ఇక్కడ నేను మ్యాప్ అని యూస్ చేస్తే కనుక మ్యాప్కి నేను ఐటమ్ అని కాల్ చేస్తే దిస్ పర్టికులర్ ఐటమ్ ఏదైతే ఐటమ్ అనేటువంటి స్టోర్ అయిందో ఆ స్టోర్ అయినటువంటి వాల్యూ వచ్చింది. బట్ హియర్ ఇఫ్ ఐఎమ్ అప్లయింగ్ ద ఫిల్టర్, ఇట్ ఈస్ థ్రోయింగ్ ద ఎర్రర్. ద రీజన్ ఈజ్ ఫిల్టర్ ఎప్పుడు కూడా ఏ రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది అనేటువంటిది ఇంపార్టెంట్. ఓకే, సో వెన్ యు ఆర్ రైటింగ్ ద స్క్రిప్ట్, పేలోడ్ అనేటువంటి ఎలిమెంట్ మీద యూ వాంట్స్ టు అప్లై ది ఫిల్టర్, యూ వాంట్స్ టు అప్లై ది ఫిల్టర్ బేస్డ్ ఆన్ సమ్ కండిషన్. ఇక్కడ రాసేటువంటి వాల్యూ ఏమవ్వాలి అంటే దాని యొక్క రిజల్ట్ ట్రూ అనేటువంటిది అవ్వాలి. ఓకే, దాని యొక్క రిజల్ట్ బేసికలీ బులియన్ అవ్వాలన్నమాట. ట్రూ ఆర్ ఫాల్స్ అనేటువంటి కేసు వచ్చేలాగా మీరు అక్కడ కండిషన్ అనేటువంటిది రాయాలి. క్లియర్? ఓకే, ఫిల్టర్ బేస్డ్ ఆన్ సమ్ కండిషన్, ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఆ కండిషన్ ఎప్పుడూ కూడా మీకు ఏమవ్వాలి, ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్, అంటే ఒక బులియన్ అనేటువంటి రిజల్ట్ అనేటువంటిది రావాలి. సో ఆ రిజల్ట్ అనేటువంటిది రావాలి అంటే దాన్ని ఎలా అచీవ్ చేయొచ్చు? మనకి కొన్ని ఆపరేటర్స్ ఉన్నాయి. దోస్ ఆర్ లైక్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ ఆపరేటర్ which is giving the result in the form of boolean, either true or false కేసులో మనకి రిజల్ట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో ఓకే, ఇక్కడ ఉన్నటువంటి ఈక్వలెంట్ ఆపరేటర్ సిమిలర్గా మనకి యూ హ్యావ్ సమ్ ఆపరేషనల్ లైక్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లేదు అంటే కనుక లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, సో ఆర్ ఎల్స్ వీ కెన్ సే లైక్ లెస్ దెన్, గ్రేటర్ దెన్, ఇలాంటి కంపారిటివ్ ఆపరేటర్స్ అనేవి కొన్ని ఉన్నాయి. సో వాట్ ఆర్ దీస్ ఆపరేటర్స్? Comparative operators. You are comparing the values in order to get some result. ఆ రిజల్ట్ అనేటువంటిది మీకు ఎప్పుడు కూడా దేంట్లో వస్తుంది? బూలియన్లో వస్తుంది. బూలియన్ అంటే ఏంటంటే ట్రూ కానీ ఫాల్స్ కానీ రిజల్ట్ని మీకు ఇస్తుంది, దాన్ని బూలియన్ రిజల్ట్ అని చెప్పేసి అంటాం. ఇలా మీకు కొన్ని కంపారిటివ్ ఆపరేటర్స్ మనం యూస్ చేసుకుని ఇక్కడ కొన్ని కండిషన్స్ అనేవి రాయొచ్చు. లేదు అంటే మీకు ఇంకొన్ని ఆపరేటర్స్ ఉన్నాయి, అవి బై డిఫాల్ట్ మీకు ఆ రిజల్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ రూపంలో ఇస్తూ ఉంటాయి. ఓకే, సో లెట్ us discuss about few of the operators which actually gives the result as boolean. రిజల్ట్ని బూలియన్ కింద ఇచ్చేటువంటి ఆపరేటర్స్ మనకి ఏమన్నాయి? సో దేస్ ఆర్ ద ఆపరేటర్స్ లైక్ ఈక్వల్ టు ఆపరేటర్, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు, ఆర్ ఎల్స్ లెస్ దెన్ ఈక్వల్ టు, లేదు అంటే కనుక గ్రేటర్ దెన్, లెస్ దెన్. సో ఇవన్నీ కూడా మనకి కంపేర్ చేసుకునేటువంటి ఆపరేటర్స్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గ్రేటర్ దెన్?
If I am saying 1 greater than 2, what will be the result? False. 2 greater than 1, True. 1 less than 4, True. 1 less than or equal to 4. True. రైట్. సో మనకి ఈ కంపారిజన్స్ అనేటువంటివి Not- చేసి నాట్ ఈక్వల్ ఉంటుంది కదా? ఉంటుందా? నాట్ ఈక్వల్ 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 ఉంది కదా నాట్ ఈక్వల్ టు కూడా ఉంటుంది. సో నాట్ అనేటువంటిది మనం ఎక్స్క్లమేటరీ తోటి డినోట్ చేస్తాం. సో హియర్ వీఆర్ హ్యావింగ్ ది నాట్ ఈక్వల్ టు. ఓకే. సో ఈ రకమైన ఆపరేటర్స్ అనేటువంటివి మనకి రిజల్ట్ అనేటువంటిది ట్రూ ఆర్ ఫాల్స్ రూపంలో ఇస్తాయి. సో వీటితో పాటు వీఆర్ హ్యావింగ్ సమ్ ఆపరేటర్స్ లైక్ ఈజ్ ఎంప్టీ. ఓకే. ఈజ్ ఈజ్ మీద ఉన్నటువంటివి ఇవి ఈజ్ ఈవెన్, ఈజ్ ఎంప్టీ, ఈజ్ ఇంటిజర్, ఈజ్ లీప్ ఇయర్, ఈజ్ ఆడ్, ఈజ్ బ్లాంక్, ఈజ్ డెసిమల్. సో ఇవన్నీ కూడా మనకి ఈజ్తో స్టార్ట్ అయ్యేటువంటి ఆపరేటర్స్ అన్నమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా చాలా సింపుల్. ఈజ్ తోటి స్టార్ట్ అయ్యేటువంటిది ప్రతిదీ కూడా ఇట్ ఈస్ ఆస్కింగ్ లైక్ ఎ క్వశ్చన్. ఈజ్ బ్లాంక్, ఈజ్ ఎంప్టీ, ఈజ్ ఈవెన్, ఈజ్ ఇంటిజర్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ఈజ్ ఈవెన్ దిస్ పర్టికులర్ నెంబర్. ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి? ద నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 2 కదా. మనకి ఈజ్ ఈవెన్ 2 మనకి ట్రూ అనేటువంటి రిజల్ట్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ గివింగ్ 3, సో ఆబ్వియస్లీ ఇది ఈవెన్ నెంబర్ కాదు, అందుకని చెప్పి మనకి ఫాల్స్ అనేటువంటి రిజల్ట్ ఇస్తుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఓన్లీ 1 పాయింట్ ఏంటంటే ఈ ఈజ్ తోటి స్టార్ట్ అయ్యేటువంటి ఈ ఆపరేటర్స్ అన్ని కూడా రిజల్ట్ అనేటువంటిది ఏ ఫామ్లో ఇస్తుంది మనకి? బూలియన్. బులియన్ ఫామ్లో మనకి ఈ రిజల్ట్స్ అనేటువంటివి ఇస్తున్నాయి. ఈజ్ బ్లాంక్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రింగ్ ఉంది, ఆ స్ట్రింగ్ అనేటువంటి బ్లాంక్ అనేటువంటిది మీరు ఐడెంటిఫై చేయాలి అంటే కనుక ఈజ్ బ్లాంక్ అనేటువంటి ఆపరేటర్ మనం యూజ్ చేయొచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ బ్లాంక్ ఆఫ్ పేలోడ్ డాట్ మెసేజ్. సో హియర్ ఇట్ ఈస్ సేయింగ్ ఫాల్స్. ద రీజన్ ఈస్ దిస్ పర్టికులర్ వాల్యూ ఇట్ ఈస్ హ్యావింగ్ సంథింగ్. పేలోడ్ డాట్ మెసేజ్లో సమ్ అనే వాల్యూ ఉంటే కనుక అది మనకి బ్లాంక్ కాదు అని చెప్తుంది. సపోజ్ ఇక్కడ నేను ఒక బ్లాంక్ వాల్యూ, ఒక ఎంప్టీ స్ట్రింగ్ అనేటువంటిది ఇస్తే కనుక ఈ ఎంప్టీ స్ట్రింగ్కి వాట్ ఈస్ ద రిజల్ట్ యు ఆర్ గెటింగ్ నో? ట్రూ. ట్రూ. సో వాట్ ఈస్ ద రీజన్? మెసేజ్ ఈజ్ ఎంప్టీ. సో ఇక్కడ మెసేజ్ లోపల మెసేజ్కి అసోసియేట్ అయిన వాల్యూ ఏదైతే ఉందో ఈ అసోసియేట్ అయినటువంటి వాల్యూ అనేటువంటి ఎంప్టీ అవ్వడం వల్ల, సో ఎంప్టీ అవ్వడం వల్ల మీకు ఇక్కడ ట్రూ అనేటువంటి వాల్యూ అనేటువంటిది చూపిస్తుంది. ఓకే. సో ఈ రకంగా మీకు ఉన్నటువంటి ఆపరేటర్స్ అన్ని జస్ట్ యువర్ టాస్క్ ఈజ్ లైక్ దాన్ని ఐడెంటిఫై చేయగలగాలి అంతే. ఈజ్ ఎంప్టీ, ఒక ఎరే కనుక ఎంప్టీ ఉంటే కనుక దీన్ని మీరు అప్లై చేసుకోవచ్చు. ఈజ్ ఈవెన్, ఒక నెంబర్ ఈవెన్, ఒక నెంబర్ ఇంటిజరే కాదనేది ఈజ్ ఇంటిజర్ ద్వారా చెక్ చేయొచ్చు. లీప్ ఇయర్స్ వీ కెన్ చెక్, ఈజ్ ఆడ్ వీ కెన్ చెక్, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ డెసిమల్ నెంబర్ ఆర్ నాట్ వీ కెన్ చెక్ బై యూజింగ్ ది డెసిమల్. సో దీస్ ఆర్ ఆల్ ద ఆపరేటర్స్ విల్ బి రిజల్టింగ్ టు ది ట్రూ కేస్. సో ఇవి చెప్పుకోవడానికి రీజన్ ఏంటంటే మనం ఇలాంటి కొన్ని కంపారిటివ్ ఆపరేటర్స్ ఇవి యూస్ చేసి దాని యొక్క రిజల్ట్ని మనం ట్రూ కింద తెచ్చుకునేలాగా ఈ కండిషన్ అనేటువంటిది రాయాలి. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ నేను ఐటమ్ అని చెప్పి కాల్ చేస్తే ఓన్లీ దిస్ పర్టికులర్ ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఇందులో ఉన్నటువంటి ఈచ్ ఐటమ్ అనేటువంటిది ఇటరేట్ అవుతూ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ గివింగ్ ఎనీ రిజల్ట్ లైక్ అది ట్రూ ఆ ఫాల్స్ అనేటువంటిది ఏ రిజల్ట్ని ఇవ్వట్లేదు. బేసికల్లీ ఇక్కడ వచ్చేటువంటి రిజల్ట్ ట్రూ కానీ ఫాల్స్ కానీ ఇవ్వాలి. నెక్స్ట్ వాట్ ఐఎమ్ డూయింగ్, కండిషన్ ఈజ్ ఐటమ్ డాట్ కేటగిరీ. ఓన్లీ నాకు ఫ్రూట్ కేటగిరీ కావాలి అంటే కనుక ఐటమ్ డాట్ కేటగిరీ అని రాశాను. కానీ ఐటమ్ డాట్ కేటగిరీ అంటే ఇట్ మే గెట్ ఫ్రూట్, వెజిటబుల్, సంథింగ్ లైక్ దట్. స్టిల్ దిస్ రిజల్ట్ ఈస్ నాట్ బులియన్ ఆర్ దిస్ రిజల్ట్ ఈస్ నాట్ ఏ బులియన్. సో దీన్ని ఏం చేయొచ్చు, యూ కెన్ కంపేర్ దిస్ విత్ రెస్పెక్ట్ టు ది రిక్వైర్డ్ వాల్యూ. ఇక్కడ మీకు ఏది కావాలి అంటే కనుక ఇఫ్ సపోజ్ ఇఫ్ ఐ వాంట్ ఫ్రూట్, సో నౌ యూ కెన్ సీ the values which are matching to the fruit are being filtered. ఓకే. ఇక్కడ జరిగినది అటువంటిది ఏంటి, ఐటమ్ డాట్ కేటగిరీ. ఇక్కడ ఎలా ఎగ్జిక్యూషన్ జరుగుతుంది అనేటువంటిది ఒకసారి చూడండి.
ఎనీ కైండ్ ఆఫ్ ఎర్రే, ఆ ఎర్రే లోపల మనకి ఎలా జరుగుతుంది చూడు. సో ఫిల్టర్ అనేటువంటిది ఎర్రే మీద అప్లై చేస్తారు. ఈ ఎర్రేలో ఫస్ట్ ఐటమ్, ఈ ఐటమ్ లోపల ఫస్ట్ ఐటమ్ ఏదైతే ఉందో, ఇక్కడ ఈ ఐటమ్ తీసుకుని ఆ ఐటమ్ లోపల కేటగిరీ ఏదైతే ఉంది, ఫ్రూట్ అని చెప్పేసి ఉంది. ఆ ఫ్రూట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రూట్. ఇఫ్ దీస్ టూ ఆర్ మ్యాచింగ్, ఫ్రూట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రూట్ అంటే ఈవెన్ దట్ కేస్ సెన్సిటివ్ ప్రకారం కూడా మనకి మ్యాచింగ్ అవుతుంది కాబట్టి అది సాటిస్ఫై అవుతుంది. ఆ సాటిస్ఫై అయ్యి ఈ ఐటమ్ అనేటువంటిది మనకి ఫిల్టర్ అనేటువంటిది చేస్తుంది మనకు కావాల్సినటువంటి డేటాలోకి. సో నెక్స్ట్ ఇట్ విల్ చెక్ ఫర్ వన్ మోర్ థింగ్. ఈ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్కి చెక్ చేస్తుంది. నెక్స్ట్ ఏమో ఇంకొక ఐటమ్ తోటి చెక్ చేస్తుంది. ఇంకొక ఐటమ్తో చెక్ చేసినప్పుడు ఇవి వెజిటబుల్ అనేవి మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఈ రెండింటిని ఫిల్టర్ అవుట్ చేసి మనకు కావాల్సిన రిజల్ట్ని మాత్రమే ఇస్తుంది. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఇఫ్ ఐఎమ్ చేంజింగ్ ఈజ్ ఈక్వల్ టు విత్ ద నాట్ ఈక్వల్ టు, so we are getting the values which are other than the fruit. Okay, suppose for example you may have a category vegetable, you may have a category something like non-veg, some else ఏదో ఒకటి. సో ఆ డిఫరెంట్ కేటగిరీస్ అనేవి వస్తాయి. క్లియర్? ఎస్. Yes. రైట్. సో నౌ దిస్ ఈజ్ అబౌట్ ది ఫిల్టర్ ఆపరేటర్. మనకి ఫిల్టర్ ఆపరేటర్ అనేటువంటిది ఈ యొక్క ఎర్రేలో మనకు నచ్చిన డేటాని ఫిల్టర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. You check across all the elements in the array. It will array. check across all the elements in the array. Correct. సో ఈచ్ ఐటమ్, ప్రతి ఐటమ్కి అంటే ఇక్కడ మనం ఇక్కడ ఐటెంలోకి రాగానే ఈ వాల్యూ అంతా స్టోర్ చేసుకుని ఓవరాల్ ఇక్కడ ఇచ్చిన పాత్ అంతా కూడా మీకు ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇక్కడ మీకు ఇది కంప్యూట్ చేసేటప్పుడు అందులో ఉన్నటువంటి ఈచ్ ఇండివిజువల్ ఆబ్జెక్ట్ని పిక్ చేసుకుని మీకు ప్రాసెసింగ్ అనేటువంటి జరుగుతుంది. ఓకే, let us say if you are applying the map operator. So in the map operator, here you are having the item. On this particular, if you want to do anything, we are doing a lot of activities, right? Similar గా మనకి ఇక్కడ ఈ కండిషన్ అనేటువంటిది ఐటమ్ అనేటువంటిది మీరు ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని కాల్ చేసుకుని ఈచ్ ఐటమ్ని ఇటరేట్ చేసి ఎలా చేస్తున్నారు, దానికి తగ్గ చేంజెస్ ఎలా చేస్తున్నారు, ఇలా ఇక్కడ ఐటమ్ దగ్గర కూడా జరిగేటిది అదే లైక్ ఫిల్టర్లో కూడా జరిగేటువంటిది. అలా అన్ని రకాల ఐటమ్స్ ఇటరేట్ అవుతాయి, కాకపోతే కండిషన్ బేస్డ్ మీద ఇటరేట్ అవుతాయి. అదొకటే డిఫరెన్స్. క్లియర్? Yes. Yeah. సో వీఆర్ హ్యావింగ్ ఫిల్టర్ ఆపరేటర్ అనేటువంటిది అయింది. దీని తర్వాత మనకి డిస్టింక్ట్ ఆపరేటర్. ఓకే, హియర్ ఇఫ్ యు ఆర్ సీయింగ్ వన్ ఆఫ్ ది డేటా ఈస్ ది డూప్లికేట్. ఓకే, కేటగిరీ ఫ్రూట్ యాపిల్ అండ్ ఇక్కడ కూడా మీకు కేటగిరీ ఫ్రూట్ అనేటువంటిది యాపిల్ అనేటువంటిది సేమ్ డూప్లికేట్ డేటా అనేటువంటిది వచ్చింది. మీకు కొన్ని రిక్వైర్మెంట్స్లో ఏంటంటే ఏదైతే డేటా డూప్లికేట్ డేటా వస్తుందో డూప్లికేట్ ఎలిమెంట్స్ని అవాయిడ్ చేయమని చెప్పేసి, డూప్లికేట్ ఎలిమెంట్స్ని రిమూవ్ చేయమని చెప్పేసి రిక్వైర్మెంట్ వస్తుంది. సో అప్పుడు మీరు యూజ్ చేయాల్సినటువంటి ఆపరేటర్ ఏంటంటే డిస్టింక్ట్ బై. వాట్ ఈస్ దట్ ఆపరేటర్? డిస్టింక్ట్ బై. సో సిమిలర్ మీకు ఎర్రేస్కి వచ్చినప్పుడు ఎక్కడైనా సరే ఎర్రేకి వచ్చేటప్పుడు 2 డిఫాల్ట్ పారామీటర్స్ ఉంటాయి, ఐటమ్ అండ్ ఇండెక్స్. ఈ ఐటమ్లో డిస్టింక్ట్ బై ఐటమ్ ఇఫ్ యు ఆర్ సేయింగ్, సో ఇక్కడ ఉన్నటువంటి ఈచ్ ఐటమ్, ఇక్కడ ఈ అరేలో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి మనకి 4 ఆబ్జెక్ట్స్ అంటే 4 ఐటమ్స్ కింద దాన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఎక్కడైతే మీకు డూప్లికేట్ ఐటమ్ ఉందో ఆ ఐటమ్ని మీరు రిమూవ్ చేయొచ్చు. సో హియర్ వాట్ ఈస్ ద కండిషన్? బేస్డ్ ఆన్ ద ఐటమ్ ఐ వాంట్ టు రిమూవ్ ద డేటా. సో ఓన్లీ ఈ ఐటమ్ టు ఐటమ్ అనేటువంటి చెక్ చేసుకుంటుంది. ఎక్కడైనా కానీ చిన్న నేమ్ అనేటువంటిది డిఫరెన్స్ ఉన్నా కానీ అది డూప్లికేట్ ఫీల్డ్ అనేటువంటిది కాదు. ఓకే, సో ఇక్కడ లేదు, నేను ఐటమ్ని బట్టి ఫిల్టర్ అవుట్ చేసుకోవాలి అనుకోవట్లేదు. సో దట్ కేటగిరీ క్యాన్ బి ఎనీథింగ్, ఓన్లీ బేస్డ్ ఆన్ సర్టెన్ నేమ్. ఒక నేమ్ అనేటువంటిది డూప్లికేట్ వస్తేనే, లేదా ఒక ఐడి అనేటువంటిది డూప్లికేట్ వస్తేనే. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్టూడెంట్ డీటెయిల్స్ ఉన్నాయి, ID 100, ID 101, ID 102 అలా అసోసియేటివ్ డీటెయిల్స్ ఉన్నాయి.
అందులో సర్టెన్ బేస్డ్ ఆన్ ఐడి మనకి కావాలి, ఆ ఐడి బేస్ మీద డూప్లికేట్స్ అనేవి రిమూవ్ చేయాలి అంటే కనుక యూ కెన్ చూస్ ద రెస్పెక్టివ్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హియర్ బేస్డ్ ఆన్ ద నేమ్ ఐ వుడ్ లైక్ టు చూస్. ఓకే, ఇక్కడ కేటగిరీ అనేటువంటిది వేరైనా ఆ నేమ్ అనేటువంటిది డూప్లికేట్ అయితే, ఇప్పుడు డూప్లికేషన్ అనేది దేని బేస్ మీద రాస్తున్నాను నేను? Name. నేమ్ బేస్ మీద. సో ఐటమ్ డాట్ నేమ్, ఈ నేమ్ అనేటువంటి బేస్ మీద నేను ఇది కంప్లీట్ చేస్తున్నాను, లైక్ బేసికలీ ఫిల్టర్ రిమూవ్ చేస్తున్నాను. కాబట్టి ఈ డేటాలు డూప్లికేట్ డేటాను రిమూవ్ చేస్తున్నాను. ఆ నేమ్ అనేటువంటిది ఎక్కడైతే డూప్లికేట్ వస్తుందో ఆ డీటెయిల్స్ మాత్రమే మనకి రిమూవ్ అవ్వడం జరుగుతుంది. సో ఇట్ విల్ నాట్ బోదర్ అబౌట్ ది అదర్ థింగ్స్ నో. Suppose for example, the same case, if it is only checking the entire item, if it is checking the entire item, it is not removing that. The reason is ఇక్కడ కేటగిరీ అనే దాంట్లో కొంచెం చేంజ్ ఏదో ఉంది, మనకి ఐడెంటికల్ ఆబ్జెక్ట్ అనేటువంటిది కనిపించట్లేదు ఇప్పుడు, అందుకని చెప్పేసి మీకు అది రిమూవ్ కాలేదు. క్లియర్? ఎస్. ఓకే, So సిమిలర్ apple. ఏంటండి? ఓకే, కేటగిరీలో ఫ్రూట్స్ ఉంది. అప్పుడు if you take that item dot name, so we'll get both, I guess, right? సో ఇఫ్ యూ సే ఐటమ్ డాట్ నేమ్ ఇట్ విల్ రిమూవ్ దట్. ఎందుకంటే ఓన్లీ ఆ యాపిల్ ఎక్కడ డూప్లికేట్ ఉందనేది చూసుకుంటుందండి. బట్ ఇక్కడ ఫ్రూట్ వచ్చింది, ఫ్రూట్స్ కావాలనుకుంటే అది చూస్ చేయడం అనమాట. ఇప్పుడు కేటగిరీలో ఫ్రూట్స్ ఉంది, బట్ అవునండి. బై డిఫాల్ట్ ఇట్ సెలెక్టెడ్ ద ఫస్ట్ వన్, రైట్? ఆహా, ఇక్కడ మీరు బై డిఫాల్ట్ ఇట్ విల్ టేక్ ద ఫస్ట్ వన్ ఇక్కడ మనకి, అందుకని చెప్పేసి ఫ్రూట్ అనేటువంటిది వచ్చింది, ఫ్రూట్స్ అనేటువంటిది ఎలిమినేట్ అయింది. సో ఎప్పుడైనా డిస్టింక్ట్ బైలో ఏంటంటే ఓన్లీ ఫస్ట్ వచ్చినటువంటి దాన్ని ఒరిజినల్ కింద తీసుకుంటుంది, తర్వాత వచ్చేటువంటిని డూప్లికేట్ కేసెస్ కింద తీసుకుంటుంది. గాట్ ఇట్. సో దీంట్లో లేదు నాకు తర్వాత వచ్చిన వాటిని చేయాలి అంటే కనుక అది మనం కంట్రోల్ చేయలేం. ఫస్ట్ ఆ ఆర్డర్ని అరేంజ్ చేసుకుని తర్వాత మళ్ళీ మనం డిస్టింక్ట్ బై అప్లై చేయాల్సి వస్తుంది. ఫిల్టర్ మీద ఇంకొక ఎగ్జాంపుల్, చాలా ఇంటర్వ్యూస్లో రీసెంట్గా అడుగుతున్నటువంటి ఒక పర్టికులర్ ఎగ్జాంపుల్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ హ్యావింగ్ some distinct fields. I'm not bothering about the duplicates now. What I'm saying, for few of the fields you are getting empty strings. సో ఎంటీ స్ట్రింగ్స్ అనేవి మనకి వస్తున్నాయి. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన రిక్వైర్మెంట్ ఏంటంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ గెటింగ్ ది ఎంటీ స్ట్రింగ్, మనం ఏం చేయాలంటే ఆ పర్టికులర్ ఫీల్డ్ని ఇక్కడ 2 డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఏదైనా ఒక పర్టికులర్ వాల్యూలో ఎంటీ ఫీల్డ్స్ అనేటువంటి వస్తే ఆ ఎంటైర్ ఆబ్జెక్ట్ని ఫిల్టర్ అవుట్ చేయడం. ఓకే, సెకండ్ రిక్వైర్మెంట్ ఏదైనా పర్టికులర్ ఆబ్జెక్ట్లో ఒక పర్టికులర్ ఫీల్డ్కి ఎంటీ స్ట్రింగ్ అనేది వస్తే ఓన్లీ ఆ ఫీల్డ్ని ఫిల్టర్ అవుట్ చేయడం. ఓకే, సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ద ఫస్ట్ రిక్వైర్మెంట్ ఈజ్ సంథింగ్ లైక్ దిస్. మొత్తం ఎంటైర్ ఆబ్జెక్ట్ అనేటువంటిది రాకూడదు, ఎక్కడైనా ఒక పర్టికులర్ వాల్యూ అనేటువంటిది నల్ వాల్యూ కనుక వస్తే ఎంటైర్ ఆబ్జెక్ట్ అనేటువంటిది రాకూడదు. సెకండ్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఏదైనా ఒక ఆబ్జెక్ట్లో ఒక పర్టికులర్ ఫీల్డ్ నల్ వస్తే కనుక ఓన్లీ ఆ పర్టికులర్ ఫీల్డ్ మాత్రమే రాకూడదు. క్లియర్? ఎస్. సో ఇటువంటి రిక్వైర్మెంట్స్ అనేవి ఇక కామన్గా అడుగుతున్నటువంటి రిక్వైర్మెంట్స్. వీటికి మనం ఫిల్టర్, మీరు నేర్చుకున్నటువంటి ఫిల్టర్, ఆ ఫిల్టర్తో పాటు ఇంకా ఏదైనా ఎడిషనల్ నేర్చుకోవాలి అంటే కనుక అవి మనం చూస్తూ ఇది డిస్కస్ చేద్దాం. సో టెల్ మీ ద ఫస్ట్ వన్, దీనికి మనం ఎలా చేయొచ్చు, హౌ వీ కెన్ అచీవ్ దిస్ వన్? ఐటమ్ డాట్ నేమ్ నాట్ ఈక్వల్ టు బ్లాంక్. సో వీ కెన్ అప్లై ది ఫిల్టర్.
ఫిల్టర్లో మనకి ఐటమ్ డాట్ నేమ్, సో యూ కెన్ సే నాట్ ఈక్వల్ టు డబుల్ కోట్స్, మైక్రో డబుల్ కోట్స్ అనేటువంటి దానికి ఈక్వల్గా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ ఒక నల్ వాల్యూ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో నల్ అండ్ ఎంప్టీ స్ట్రింగ్, సో బోత్ ఆర్ రిఫర్స్ టు ద సేమ్, ఎందుకంటే ఇక్కడ మీకు వాల్యూ ఏం రావట్లేదు, ఇట్ ఈస్ కమింగ్ ఎస్ సమ్ నల్ వాల్యూ, అండ్ హియర్ ఇఫ్ యు ఆర్ సీయింగ్ యు ఆర్ కమింగ్, ఇట్ ఈస్ కమింగ్ ఎస్ సమ్ ఎంప్టీ స్ట్రింగ్. బోత్ రిఫర్స్ టు ద సేమ్ ఓన్లీ. కాకపోతే ఎప్పుడైతే మనం ఈ కండిషన్ అనేటువంటిది రాసామో నాట్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ అనేది, ఈ డబుల్ కోట్కి ఈక్వల్ అయినటువంటి దాన్ని మీరు ఫిల్టర్ అవుట్ చేయగలిగారు, కానీ నల్ అనేటువంటి దాన్ని ఫిల్టర్ అవుట్ చేయగలిగామా? ఎస్ ఆర్ నో, చేయగలిగామా లేదా? హలో, సో No. చేయలేదు సార్. No. అంటే నల్లునివే ఎక్స్క్లూడ్ చేయాలా, అదేనా క్వశ్చన్? నల్ ఉన్న వాటిని మనం రిమూవ్ చేయాలండి. సో ఇక్కడ ఎంటీ స్ట్రింగ్ అది కింద వచ్చినా మనం దాన్ని రిమూవ్ చేసేయాలి, ఫిల్టర్ అవుట్ చేసేయాలి. నల్ వాల్యూ 7 వస్తున్నా ఫిల్టర్ అవుట్ చేసేయాలి. బేసికలీ అక్కడ ఇట్ షుడ్ హ్యావ్ ఏ వ్యాలిడ్ స్ట్రింగ్. ఈస్ నాట్ నల్ వి హ్యావ్ ఎనీ ఆపరేటర్. ఇఫ్ ఐఎమ్ సేయింగ్ నాట్ ఈక్వల్ టు నల్, ఏం జరుగుతుంది? నల్ అనేటువంటి ఫిల్టర్ అవుట్ అయింది, ఇక్కడ మనకి ఎంటీ స్ట్రింగ్ అనేటువంటిది వచ్చింది. We need to apply two filters then. 2 ఫిల్టర్స్ లైక్ Two filters apply చేస్తే వస్తుంది కదా, రైట్? If not then not equal. సో యూ మీన్ టు సే లైక్ దిస్, రైట్? Yes. కరెక్ట్. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఐ హ్యావ్ యూజ్డ్ an operator called AND, the logical operators. We needs to discuss about these two things, and or, and condition, or condition. అండ్ కండిషన్ అనేటువంటిది ఎప్పుడంటే మనకి ఈ కంజంక్షన్ అనేది ఎప్పుడు యూస్ చేస్తామంటే ఎక్కడైతే రెండు పర్టికులర్ రిజల్ట్స్ అనేటువంటివి మనకి వీటి మీద అంటే బోత్ కండిషన్స్ అనేటువంటివి, దీనికి కొన్ని లాజికల్ టేబుల్స్ ఉంటాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ట్రూ కేస్ అండ్ ట్రూ కేస్, దీని రిజల్ట్ అనేటువంటిది మనకి ట్రూ అవుతుంది. అంటే రెండు కండిషన్స్ మధ్యలో ఎక్కడైనా సరే అండ్ అనేటువంటిది రెండు లేదా అంతకన్నా ఎక్కువ కండిషన్స్ అనేవి మీరు యూస్ చేసినప్పుడు ఖచ్చితంగా ఏంటంటే మొత్తం అన్నీ కూడా ట్రూ కండిషన్స్ అయితే దాని రిజల్ట్ అనేటువంటిది మీకు ట్రూ అనేటువంటిది రిజల్ట్ అవుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ట్రూ అండ్ ఫాల్స్, దీని యొక్క రిజల్ట్ అనేటువంటిది ఫాల్స్ అవుతుంది. అండ్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఫాల్స్ అండ్ ఫాల్స్, సో దీని రిజల్ట్ అనేటువంటిది ఫాల్స్ అవుతుంది. ఆర్ ఎల్స్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఫాల్స్ అండ్ ట్రూ, దీని రిజల్ట్ అనేటువంటివి మనకి ఫాల్స్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇఫ్ మనకి ఖచ్చితంగా ఏంటంటే రెండు కూడా ట్రూ కేసెస్ అవ్వాలి. రెండు కూడా ట్రూ కేసెస్ అయితేనే మనకి ఈ ట్రూ అనేటువంటి కేస్ ఎగ్జిక్యూషన్ అనేటువంటి జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఆర్ కండిషన్. ఆర్ కండిషన్లో ఏంటంటే ఇఫ్ వన్ ఆఫ్ ద ట్రూ, మనకి దాని రిజల్ట్ అనేటువంటిది ట్రూ అవుతుంది. అందులో ఒకటి ట్రూ అయితే చాలు అన్నమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ట్రూ ఆర్ ట్రూ, దీని రిజల్ట్ ఏమవుతుంది? True. ట్రూ. సో ఇది జస్ట్ గుర్తుపెట్టుకుని ఆర్ కండిషన్ ఏంటంటే ఇఫ్ వన్ ఆఫ్ దెమ్ షుడ్ బి ట్రూ, అంతే. ట్రూ ఆర్ ఫాల్స్, True. ఫాల్స్ ఆర్ ట్రూ, True. ఫాల్స్ ఆర్ ఫాల్స్, ఫాల్స్ అనేటువంటి కేసు. False. సో దీనికి చాలా సింపుల్గా మనం ఐడెంటిఫై చేసుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ రెండు కూడా ట్రూ అయితే మనకి ట్రూ కండిషన్, ఇఫ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ట్రూ అప్పుడు ట్రూ కండిషన్ వచ్చేటువంటిది ఏంటంటే ఆర్ కండిషన్. సో ఇలాంటి కండిషన్ ఇక్కడ మనకు ఉన్నటువంటి ఈ లాజికల్ ఆపరేటర్స్ని బేస్ చేసుకుని కూడా మనం లాజిక్స్ అనేటువంటివి రాయొచ్చు. ఓకే, సో దీంట్లో మనకి ఆ కేసులో ఇక్కడ మనకు వచ్చినటువంటి కేసు ఏంటి? ఐటమ్ డాట్ నేమ్ నాట్ ఈక్వల్ టు నల్ అవ్వాలి,
దానితో పాటు ఏం కావాలి, ఐటమ్ డాట్ నేమ్ అనేటువంటిది నాట్ ఈక్వల్ టు డబుల్ కోట్స్. మనకి ఆ డబుల్ కోట్స్ అనేటువంటిది కూడా మనం రిమూవ్ అనేటువంటిది చేయొచ్చు. సో దీనితో పాటు ఈ దీనికి ఇలా రాయగానే మీరు ఏమంటారంటే వాళ్ళు, ఈజ్ దర్ ఎనీ అదర్ ఆప్షనల్ వే అని చెప్పేసి చెప్తారు. సో దానికి ఉన్నటువంటి ఇంకొక అప్రోచ్ ఏంటంటే, సో హియర్ యూ కెన్ యూజ్ దీస్ ఆపరేటర్స్ విచ్ వి డిస్కస్డ్, ఈజ్ ఎంటీ, ఈజ్ నల్ అనేటువంటివి మనం డిస్కస్ చేసాం కదా. సో ఈజ్ ఎంటీ ఆపరేటర్, ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ సేయింగ్ ఇఫ్ సంథింగ్ ఈజ్ ఎంటీ, సో మనం ఏం చేయొచ్చు, ఆ పర్టికులర్ ఆపరేటర్ అనేటువంటిది అప్లై చేయొచ్చు. సో లెట్ మీ సే ఈజ్ ఎంటీ ఆఫ్, దేని బేస్ మీద మీరు రాయాలనుకుంటున్నారు, ఐటమ్ డాట్ నేమ్. ఓకే, లేదు అంటే కనుక నాట్ ఈక్వల్ టు ఎంటీ ఆఫ్ ఐటమ్ డాట్ నేమ్. సో ఈజ్ ఎంటీ ఆఫ్ ఐటమ్ డాట్ నేమ్ అంటే కనుక ఏది ఎక్కడ మనకి ఎంటీ అయ్యిందో ఆ కేసెస్ అనేటువంటివి మనకి ఫిల్టర్ అవుట్ చేసి చూపిస్తుంది. నాట్ ఈక్వల్ టు ఎంటీ ఆఫ్ ఐటమ్ డాట్ నేమ్ అంటే ఏవి ఎంటీ కాకుండా ఉంటాయో వాటిని మనకి ఫిల్టర్ చేసి చూపిస్తుంది. క్లియర్? ఎస్. సో ఓన్లీ ఫస్ట్ ఈజ్ ఎంటీ ఆపరేటర్ చూడండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఎంటీ ఆఫ్ దిస్ పర్టికులర్ వాల్యూ, ఈజ్ ఎంటీ ఆఫ్ స్ట్రింగ్, ఒక ఎంటీ స్ట్రింగ్ అనేటువంటిది ఉంటే వాట్ ఈస్ ద రిజల్ట్, true condition. So if suppose if you are having some value in this, what is the value you are getting, ఫాల్స్. false. So similar logic ni meer ikkada apply chesi, so on this payload you can apply the filter. So but that particular filter you wants to have a condition, deni base meeda, name base meeda. So you are checking that a particular name value is empty or not. So here if you are saying is empty of item dot name, ఎక్కడైతే దానికి మ్యాచ్ అవుతుందో, ఎక్కడైతే ఎంటీ అవుతుందో ఆ ఎంటీ ఉన్నవన్నీ కూడా మనకి రిజల్ట్ అవుట్ చేస్తుంది. ఒకవేళ నాకు ఎంటీ కానివి కావాలి అంటే సింపుల్గా ఇక్కడ నాట్ ఆపరేటర్ అనేటువంటిది యూజ్ చేయొచ్చు. నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ ఆఫ్ ఐటమ్ డాట్ నేమ్. క్లియర్? ఎస్. రైట్. సో లెట్ ఇస్ ఫిల్టర్ అనేటువంటి ఆపరేటర్, ఇట్ ఈస్ టు ఫిల్టర్ ది ఎర్రే. మనకి ఎర్రేలో మనకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ బేస్ ప్రకారం ఫిల్టర్ అనేటువంటి ఆపరేటర్ని మనం యూజ్ చేయొచ్చు. సో డిస్టింక్ట్ బై ఆపరేటర్ డూప్లికేట్స్ని రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తాం. సో వాట్ ఈస్ ద ఆపరేటర్ యు ఆర్ యూజింగ్ టు రిమూవ్ ది డూప్లికేట్స్ ఆన్ ఎన్ ఎర్రే? డిస్టింక్ట్ బై ఆపరేటర్ని మనం యూజ్ చేస్తాం. ఈ ఫిల్టర్ అనేటువంటిది ఈ ఆపరేటర్ యూజ్ చేస్తున్నప్పుడు మనం కొన్ని కండిషనల్ ఆపరేటర్స్ అనేవి చెప్పుకున్నాం. సో విచ్ ఆర్ యాక్చువల్లీ ఈజ్ ఈక్వల్ టు కంపారిటివ్ ఆపరేటర్స్, గ్రేటర్ దెన్, ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, తర్వాత మనకి లెస్ దెన్, గ్రేటర్ దెన్, తర్వాత నాట్ ఈక్వల్ టు అనేటువంటి ఆపరేటర్ ఒకటి. సో దీనితో పాటు మీకు కొన్ని బులియన్ రిజల్ట్ చేసేటువంటి ఆపరేటర్స్ ఉన్నాయి. చాలా సింపుల్, ఈజ్ ఎంటీ, ఈజ్ నల్. ఇక్కడ జస్ట్ మీరు సింపుల్గా ఈజ్ అని క్లిక్ చేసి మీకు నచ్చింది చూస్ చేసుకోండి. సపోజ్ ఈజ్ ఇంటిజర్, సమ్ ఎస్, so is integer of 7. If it is a integer, it will give you the true result. If it is not a integer, 7.7 అనేటువంటిది బేసికలీ డెసిమల్ నెంబర్, సో దెన్ ఇట్ గివ్స్ ఏ ఫాల్స్ రిజల్ట్. సో ఈ రకంగా మనకి ఈజ్కి సంబంధించినటువంటి ఆపరేటర్స్ అన్ని కూడా ఉంటాయి. ఇందులో అడిగేటువంటి కామన్ క్వశ్చన్స్, ఒక నెంబర్ ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్ అనేటువంటిది ఎలా చెక్ చేస్తారు, మనం వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాసినట్టు మాడ్యూల్స్ అవన్నీ రాయాల్సినటువంటి అవసరం లేదు. డైరెక్ట్లీ యూ హ్యావ్ ద ఆపరేటర్స్ అవైలబుల్ జస్ట్ టు చెక్ వెదర్ దట్ నెంబర్ ఈజ్ ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్. క్లియర్? క్లియర్. రైట్. సో ఈ ఆపరేటర్స్ అనేటువంటివి ప్రాక్టీస్ చేయండి. దీనితో పాటు వీ నీడ్స్ టు రైట్ సమ్ లాజిక్ బేస్డ్ ఆన్ ది ఇఫ్ ఎల్స్ కండిషన్, ఇఫ్ ఎల్స్ లాడర్ కండిషన్. జనరల్గా మనకి ఇఫ్ ఎల్స్ అనేటువంటిది కండిషనల్ బేస్డ్ స్టేట్మెంట్స్ అనేవి రాయడానికి మనం ఈ ఇఫ్ క్లాజెస్ అనేటువంటివి యూజ్ చేస్తాం. ఇఫ్ సంథింగ్ ఈజ్ ట్రూ, డూ సంథింగ్, లేకపోతే డూ సమ్ అదర్ థింగ్స్ అనేటువంటివి మనం
ఆ టైప్ ఆఫ్ కేసెస్ రాయాల్సినటువంటి సినారియోస్ ఉంటాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హియర్ యు ఆర్ గెటింగ్ ద కేటగిరీ ఫ్రూట్ అండ్ నేమ్ కాల్డ్ యాపిల్, రైట్? సో ఇలా ఒక మీకు సింపుల్ ఆబ్జెక్ట్ అనేటువంటిది వస్తుంది. సో దీంట్లో దే హ్యావ్ ఆస్క్ లైక్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేటగిరీ అనేటువంటిది ఫ్రూట్ అయితేనే దీనిని కేటగిరీ అనేదాన్ని కేటగిరీ అన్నదాన్ని ఫ్రూట్ కేటగిరీ అని చెప్పేసి, నేమ్ అన్నదాన్ని సమ్ అదర్ ఫుల్ నేమ్ అని చెప్పేసి మోడిఫికేషన్స్ చేయండి అనేటువంటి రిక్వైర్మెంట్ వచ్చింది బేస్డ్ ఆన్ సంథింగ్ లైక్ సమ్ కండిషన్ బేసెస్. సో ఆ కండిషన్ బేసెస్ రాయడానికి మనం ఇఫ్ ఎల్స్ లాజిక్ అనేటువంటిది ఎలా రాస్తాం, వాట్ ఈస్ ద సింటాక్స్? ఓకే, సో ఇఫ్ ఎల్స్కి మనకి డిడబ్ల్యూఎల్ సింటాక్స్ ఏంటంటే ఇఫ్ సమ్ కండిషన్ ఈజ్ ట్రూ, ఓకే, ప్రింట్ సంథింగ్, ఇక్కడ మీకు నచ్చినటువంటి వాల్యూ అనేటువంటిది ప్రింట్ చేసుకోండి. ఎల్స్ ప్రింట్ సమ్ అదర్ థింగ్, మీకు ఏ ఏ వేరే కండిషన్ ఏదైనా కనుక చెక్ చేసుకోవాలి అంటే ఆ పర్టికులర్ వాల్యూ అనేటువంటి ప్రింట్ చేసుకోవచ్చు. సో ద లాజిక్ ఈస్ వెరీ సింపుల్. మనకి ఇఫ్ సంథింగ్ ఈజ్ ట్రూ, ఇక్కడ ఉన్నటువంటి పారాంథసిస్లో మనకి రిజల్ట్ అనేటువంటిది బేసిక్గా ట్రూ అనేటువంటిది కావాలి, రైట్? సో ఇఫ్ సంథింగ్ ఈజ్ ట్రూ డూ సమ్ యాక్టివిటీస్, ఆర్ ఎల్స్ అది ట్రూ కాకపోతే కనుక డూ సమ్ అదర్ యాక్టివిటీ. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్. రైట్. మోర్ దెన్ 2 కండిషన్స్ ఉంటాయి. మోర్ దెన్ 2 కండిషన్స్కి మనకి ఇఫ్ ఎల్స్ లాడర్ అండ్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ రిజల్ట్ 1, ఈ రిజల్ట్ 1 అనేటువంటిది ట్రూ అయింది అనుకోండి బేసిక్గా, సో యూ కెన్ ఎగ్జిక్యూట్ కేస్ 1. ఇక్కడ మీరు కేస్ 1ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే, సో లేదు అంటే కనుక ఎల్స్. సో అగైన్ యూ నీడ్స్ టు కంటిన్యూ ద ల్యాడర్. సో విత్ రెస్పెక్ట్ టు ద ఎల్స్, ఇక్కడ మీరు వెంటనే రిజల్ట్ అనేటువంటి ఫైనల్ రిజల్ట్ అనేటువంటిది ఇచ్చేసారు కదా, ఫైనల్ రిజల్ట్స్ ఇవ్వకుండా ఇఫ్ సంథింగ్, ఇఫ్ సమ్ అదర్ టెస్ట్ 2, సపోజ్ బేస్డ్ ఆన్ ది రిజల్ట్ 1 యూ కెన్ సెట్ టెస్ట్ 1. ఇఫ్ సంథింగ్ టెస్ట్ 2 ఈస్ ట్రూ, you can execute the case 2, right? Else if something is test 3, దాని రిజల్ట్ అనేది ట్రూ అయితే కనుక యూ కెన్ ఎగ్జిక్యూట్ కేస్ 3. ఓకే, ఎల్స్ ఫైనల్గా మీరు ఎక్కడైతే స్టేట్మెంట్ ఎండ్ చేయాలనుకుంటున్నారో యూ కెన్ గివ్ సమ్ అదర్ క్లాస్ ఎల్స్ సమ్ కేస్ 4 అనేటువంటిది. సో యూ కెన్ కంట్రోల్ ది లూప్ హియర్. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్. సో ఇట్లా మనం ఇఫ్ ఎల్స్ లాడర్ అనేటువంటి స్టేట్మెంట్స్ కూడా మనం రాసుకుంటూ వెళ్ళొచ్చు బేస్డ్ ఆన్ దిస్ ఇఫ్ ఎల్స్ కండిషన్స్. సో దీనికి ఇక్కడ మీకు ఒక రిక్వైర్మెంట్ ఇచ్చారు, ఇఫ్ పేలోడ్ మనకి నాట్ ఈక్వల్ టు ఎంటీ అయితే కనుక డూ సమ్ ట్రాన్స్ఫర్మేషన్స్, లేదు అంటే కనుక పేలోడ్ని యాజ్ ఇట్ ఈస్ పంపించండి అని చెప్పేసి ఏదో ఒక రిక్వైర్మెంట్ అనేది రావడం జరిగింది. సో దానికి ఎలా రాస్తాం అనేటువంటి చూడండి. సో ఇఫ్ అనేటువంటిది వెన్ యు ఆర్ స్టార్టింగ్ దిస్ ఇఫ్ క్లాస్, సో యు ఆర్ స్టార్టింగ్ విత్ ది ఇఫ్ స్టేట్మెంట్. సో హియర్ ఫస్ట్ సింటాక్స్ అనేది రాసుకోండి సంథింగ్ లైక్ దిస్. Okay, if something is true print this one, else print something else, do some activity. If something is true do this activity, otherwise do some other activity. ఇది బేసిక్గా దీనికి ఉన్నటువంటి స్ట్రక్చర్, సింపుల్ స్ట్రక్చర్. సో దీంట్లో నేను ఇఫ్ పేలోడ్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు యాపిల్. సో ఎందుకోసం నేను పేలోడ్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు యాపిల్ అని చెప్పి రాశాను, ఇక్కడ నాకు ఉన్నటువంటి ఇఫ్ స్టేట్మెంట్లో దీని యొక్క రిజల్ట్ అనేటువంటిది ట్రూ కానీ ఫాల్స్ కానీ ఎగ్జిక్యూషన్ మాత్రమే కావాలి, అంతేగాని సమ్ అదర్ లైక్ ఈ పేలోడ్ డాట్ నేమ్ అని చెప్పేసి అన్నానంటే ఇట్ ఈస్ మీనింగ్లెస్. ఓకే, సిమిలర్లీ మీరు ఫిల్టర్లో ఎలా అయితే రాస్తారో ఫిల్టర్లో కూడా దాని రిజల్ట్ అనేటువంటిది ట్రూ వచ్చేలా రాస్తారు. ఈజ్ ఇట్ ఆర్ నాట్? ఎస్. సో ఇక్కడ కూడా మనం రాయాల్సింది అంటే అల్టిమేట్గా మీకు ఈ కండిషన్లో రావాల్సింది ఏంటి, రిజల్ట్ అనేటువంటిది ట్రూ అనేది రావాలి. ఇఫ్ సంథింగ్ ఈస్ ట్రూ డూ దిస్ యాక్టివిటీ ఆర్ ఎల్స్ డూ సమ్ అదర్ యాక్టివిటీ.
So here, if payload dot name is equal to apple, you can do activity this particular. సో దీనికి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది పేలోడ్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు యాపిల్ అయితే నేను సమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి చేయాలనుకుంటున్నాను. ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి సంథింగ్ లైక్ కేటగిరీ. ఈ కేటగిరీ అనే దాన్ని వస్తున్నటువంటి దాన్ని క్యాపిటల్ కేస్ అనేటువంటిది కానీ దానికి కన్వర్ట్ చేసి అప్పర్ ఆఫ్ పేలోడ్ డాట్ కేటగిరీ ఓన్లీ ఫ్రూట్ని మాత్రమే నేను పంపించాలనుకున్నాను. ఇఫ్ పేలోడ్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు యాపిల్ ఆర్ ఎల్స్ ఏం చేస్తున్నాను? సింప్లీ ఐఎమ్ సెండింగ్ ది పేలోడ్. ఓకే, ఇలా కొన్ని కేటగిరీస్ని కంట్రోల్ చేస్తూ మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అనేది రాసుకోవచ్చు. ఇక్కడ రాసినటువంటిది ఏంటి? ఇన్ కేస్ యాపిల్ అయితే కనుక నాకు దాని కేటగిరీని ఈ రకంగా ట్రాన్స్ఫర్ చేయాలి, లేదు అంటే కనుక ఎల్స్ పేలోడ్ని యాజ్ ఇట్ ఈస్గా పంపించాలి అనేటువంటి రిక్వైర్మెంట్ వచ్చింది. సో ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కేటగిరీ ఫ్రూట్ బదులు సమ్ ఫ్రూట్స్ వచ్చింది అనుకోండి. దేని బిందు మీద రాసాం? యాపిల్ బిందు పేస్తాం. ఓకే, కేటగిరీ అనేటువంటి సమ్ యాపిల్ బదులు యాపిల్స్ అనేటువంటిది వస్తాయి కనుక మీకు ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎగ్జిక్యూషన్, ఈ ఎగ్జిక్యూషన్ అనేటువంటిది జరగకుండా మీకు ఈ ఫాల్స్ కండిషన్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అయింది. ఈజ్ ఇట్ క్లియర్? Clear. అదర్స్? Yes, I. Or do you want me to repeat this? Clear, right? Yes, sir. Yes, clear. Okay. So if you are seeing like overall గా మనం ఇప్పటివరకు డిస్కస్ చేసినవి చూస్తే, సో దీంట్లో కంకాటినేటర్ ఆపరేటర్ సంబంధించింది విచ్ ఈస్ యూజ్డ్ టు కంకాటినేట్ ది 2 values and type of which is used to determine the data type of that particular element, and we have discussed about the give me a second. Type of operator. What is the purpose of type of? Identify the type of the payload. Input payload. సో డేటా టైప్ ఆఫ్ ది పర్టికులర్ స్ట్రింగ్ లేదా పర్టికులర్ పేలోడ్ అనేటువంటి దాని యొక్క డేటా టైప్ ని ఐడెంటిఫై చేయడానికి మనకి టైప్ ఆఫ్ ఆపరేటర్ అనేటువంటిది యూజ్ అవుతుంది. సో వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ఫ్యూ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆపరేటర్స్. ఇవి ఎక్కువగా మీకు ఇంటర్వ్యూలో అడిగేటువంటివి లోవర్, అప్పర్ అండ్ మీకు రియల్ టైంలో యూజ్ అయ్యేటువంటి ఆపరేటర్స్. సో వీ జస్ట్ డిస్కస్డ్ అబౌట్ ది ఈజ్ ఎంప్టీ. సో యూ కెన్ సీ ద కమెంట్స్ హియర్. మనకి రిజల్ట్ అనేటువంటిది ట్రూ ఆర్ ఫాల్స్ అనేటువంటివి రావడానికి హెల్ప్ అయ్యేటువంటివి. ఈజ్ ఎంప్టీ, మనకి ఈజ్ ఆడ్, ఈజ్ ఈవెన్, ఇవన్నీ కూడా ఈజ్ ఇంటిజర్, ఈజ్ డెసిమల్, ఈజ్ బ్లాంక్. సో ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ అడుగుతారు, ఈజ్ బ్లాంక్కి ఈజ్ ఎంప్టీకి డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి. సో ఈజ్ బ్లాంక్ అనేటువంటిది ఓన్లీ ఫర్ ది స్ట్రింగ్స్, టెక్స్ట్ స్ట్రింగ్స్కి మాత్రమే వర్క్ అవుతుంది. ఈజ్ ఎంప్టీ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ ఎనీ కేస్. అది అర్రే అవ్వచ్చు, ఆబ్జెక్ట్ అవ్వచ్చు. ఎనీ కేస్కి మనకి ఈజ్ ఎంప్టీ అనేటువంటి ఆపరేటర్ హెల్ప్ అవుతుంది. ఓన్లీ ఫర్ ద టెక్స్ట్ స్ట్రింగ్స్ ఏవైతే ఉంటాయో దానికి ఈజ్ బ్లాంక్ అనేటువంటి ఆపరేటర్ మనం అప్లై చేయొచ్చు. క్లియర్? Clear. రైట్. సో నెక్స్ట్ మీకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఎక్కువగా ఇంటర్వ్యూలో అడిగేటువంటి ఆపరేటర్స్ ఏవి అంటే ఈ సెట్లు అనేవి చాలా చాలా ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఇందులో మనం మ్యాప్ ఆపరేటర్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేస్తాం, ఫిల్టర్ గురించి డిస్కస్ చేస్తాం, డిస్టింక్ట్ బై, ఆర్డర్ బై, గ్రూప్ బై. ఈ సెట్ అనేటువంటిది మనకి కంప్లీట్ అయింది. రైట్. సో ఈ ఆపరేటర్స్ అనేవి నేర్చుకున్నప్పుడు వీటిని ఇలా క్లాసిఫై చేసుకుంటూ నేర్చుకోవాలి. మ్యాప్ ఆబ్జెక్ట్, ఫిల్టర్ ఆబ్జెక్ట్ అనేటువంటిది ఒక సెట్ కింద గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఎందుకంటే ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగేటప్పుడు ఏ ఆపరేటర్ దేనికి, దాని పర్పస్ ఏంటి అని అడిగేటప్పుడు ఒకదాని పర్పస్ని ఇంకో దానికి చెప్పేస్తుంటారు జనరల్గా. సో అది చెప్పకుండా ఉండాలి అంటే ఈ క్లాసిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. మ్యాప్ ఆబ్జెక్ట్, ఫిల్టర్ ఆబ్జెక్ట్ అనేటువంటి ఒక సెట్ గుర్తుంటే
మ్యాప్ యొక్క పర్పస్ ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద మ్యాప్? iterate the elements in array. ఎలిమెంట్స్ To iterate the elements in an array, to elements from the array. సో సిమిలర్గా మ్యాప్ ఆబ్జెక్ట్ యొక్క పర్పస్ ఏంటి అంటే టు ఇటరేట్ ద ఎలిమెంట్స్ ఇన్ అన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ మీద మనకి ఇటరేట్ చేసుకోవాలి అంటే మ్యాప్ ఆబ్జెక్ట్ అనేటువంటిది యూజ్ అవుతుంది. సిమిలర్లీ యూ కెన్ కంపేర్ ఫిల్టర్. ఫిల్టర్ అనేటువంటిది రికార్డ్స్ని ఫిల్టర్ చేయడానికి బేస్డ్ ఆన్ సమ్ కండిషన్. అది ఎర్రర్స్ మీద అయితే ఫిల్టర్ ఆబ్జెక్ట్ అయితే కనుక మనకి ఆబ్జెక్ట్ మీద చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇలా ఈ సెట్ యొక్క ఫంక్షనాలిటీస్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఉన్నటువంటి సెట్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? డిస్టింక్ట్ బై, ఆర్డర్ బై, గ్రూప్ బై అనేటువంటిది ఒక సెట్. గ్రూప్ బై ఆబ్వియస్లీ టు గ్రూప్ ద ఎలిమెంట్స్ ఇన్ అన్ అరే. ఆర్డర్ బై యూ కెన్ ఆర్డర్ ద ఎలిమెంట్స్ బేస్డ్ ఆన్ ది అసెండింగ్ ఆర్ డిసెండింగ్. ఇంకా మిగిలింది డిస్టింక్ట్ టు రిమూవ్ ది డూప్లికేట్ ఐటమ్స్ ఆర్ కీస్. మీకు ఉన్నటువంటి వాల్యూస్ని వాటిని డూప్లికేట్ చేయడానికి డిస్టింక్ట్ బై అనేటువంటి ఆపరేటర్ అనేటువంటిది యూజ్ అవుతుంది. క్లియర్? ఎస్ రైట్. సో షల్ వి కంటిన్యూ ఆర్ లేకపోతే ఇవి ప్రాక్టీస్ చేసాక నెక్స్ట్ వాటికి వెళ్దామా? ఇంకా మీకు మ్యాప్ ఆబ్జెక్ట్, ఫిల్టర్ ఆబ్జెక్ట్, ఇంకా స్ప్లిట్ బై, జాయిన్ బై, రెడ్యూస్, ప్లగ్, కీస్, వాల్యూస్ ఆఫ్ ఇలా కొన్ని ఉన్నాయి. ఇంకా ఇవి ఎక్కడ వరకు పర్ఫెక్ట్ అయ్యాక రేపు నుంచి కంటిన్యూ చేద్దాం ఆర్ డూ యూ వాంట్ మీ టు కంటిన్యూ? చెప్పండి, పర్వాలేదు. కంటిన్యూ. ఓకే. Yeah, tomorrow we can continue the rest of the operators. టుమారో వీ కెన్ కంటిన్యూ. ఓకే, ఫైన్. సో ఇక్కడి వరకు ఉన్నటువంటి ఆపరేటర్స్ మీద మీకు నిన్న ఇచ్చినటువంటి ఎవరైతే ముగ్గురు కంప్లీట్ చేసినట్టున్నారు ఆల్రెడీ. నిన్న ఇచ్చిన దాంట్లో ఇప్పుడు 7th దాన్ని 3rd దాన్ని చూడండి, ఈజీగా అవుతాయి మీకు. ఫిల్టర్ అప్లై చేసుకుని దీన్ని రీట్రై చేయండి. సో మీరు యూ కెన్ ఫిల్టర్ దెమ్ అండ్ యూ కెన్ స్టోర్ ఇట్ సమ్వేర్ అండ్ దెన్ యూ కెన్ కాల్ దోస్ థింగ్స్ హియర్. లేదు గ్రూప్ బై చేసి కూడా చేయొచ్చు, కానీ ఫిల్టర్ చేస్తే ఈజీగా అయిపోతుంది మీకు. సో దాని తర్వాత 7th కూడా ట్రై చేయండి. ఇవి కంప్లీట్ చేయండి. దీనితో పాటు ఇదే డాక్యుమెంట్లో నేను ఇంకొక 5 ఎగ్జాంపుల్స్ ఈరోజు చెప్పినటువంటి వాటి మీద యాడ్ చేస్తాను. సో దోస్ విల్ బి, అవి మీకు ఈ రకంగా ఉంటాయి. సో ఐ విల్ బి యాడింగ్ ఫ్యూ మోర్ టాస్క్. ఒక అర్రే నుంచి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద ఇన్పుట్ రిక్వెస్ట్ అండ్ హియర్ ఇస్ ద ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అనేటువంటిది ఈ రకంగా ఉంటుంది. ఈ రకమైనటువంటివి కూడా ఇంకొక 5 అనేది యాడ్ చేస్తాను, అవి కూడా ట్రై చేయండి. సో ఈ రోజు నేర్చుకున్న వాటి రిలేటెడ్ ఉంటాయి. క్లియర్? సరే. లెట్ మీ జస్ట్ టెల్ వన్ ఆపరేటర్. సమ్ ఆఫ్ అనే ఒక ఆపరేటర్ ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎన్ అర్రే, ఒక అర్రేలో మీకు కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ అనేటువంటివి ఉంటాయి కనుక ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ది సమ్ ఆఫ్ టోటల్, సమ్ ఆఫ్ అనేటువంటి ఆపరేటర్ ఉంటుంది. దిస్ యూ కెన్ అప్లై ఓన్లీ ఆన్ ది అర్రే. సో మీకు దేని మీద సమ్ ఆఫ్ పేలోడ్. ఈ సమ్ ఆఫ్ పేలోడ్ అంటే అక్కడ మీకు అర్రే ఆఫ్ ఎలిమెంట్స్లో ఉన్న నెంబర్స్ అనే యొక్క టోటల్ సమ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో ఈ ఆపరేటర్ కూడా చూడండి, ఎందుకంటే మీరు ఇప్పుడు నేను ఈ రోజు ఇచ్చేటువంటి దాంట్లో ఈ సమ్ ఆఫ్ అనేటువంటి ఆపరేటర్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇజ్ ఇట్ క్లియర్? ఎస్. రైట్, చాలా సింపుల్. జస్ట్ ఒక కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి అర్రేలో దాని యొక్క ఓవరాల్ అమౌంట్ అనేటువంటిది కావాలి అంటే కనుక యూ కెన్ యూజ్ అన్ ఆపరేటర్ కాల్డ్ సమ్ ఆఫ్ దట్ పర్టికులర్ పాత్. ఆ పాత్ అనేటువంటి ప్రొవైడ్ చేస్తే మీకు ఆ కలెక్షన్ యొక్క సమ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తుంది. ఆర్ వి గుడ్ టిల్ దిస్ పాయింట్? ఎస్. థ్యాంక్ యూ ఆల్. ఎక్కడి వరకు ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా అందరూ అవన్నీ కంప్లీట్ చేసి గ్రూప్లో పోస్ట్ చేయండి. మనం రేపు మిగిలిన ఆపరేటర్స్ అనేవి చూద్దాం. ఇన్ కేస్ ఏదైనా ఆపరేటర్ మీకు అర్థం కాలేదు లేదా ఫస్ట్ నుండి ఇది నేను చెప్పాలి అంటే కనుక యూ కెన్ రీచ్ మీ సో దట్ ఐ కెన్ అరేంజ్ వన్ మోర్ సెషన్ ఇన్ ద ఈవినింగ్ ఫర్ యూ. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఇప్పుడు చెప్పిన కూడా నేను ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్.